వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మార్కెట్కి వెళ్ళబోతున్నాం. ఆ మార్కెట్ పేరు వచ్చేసి క్లాంగ్ టాయ్ మార్కెట్ అన్నమాట. పలకడం కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఈ మార్కెట్కి వెళ్ళడానికి మనకి కామన్గా బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి, నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మేము ఎక్కింది నార్మల్ బస్. ఇక్కడ టికెట్స్ చూసారా ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో. మనం ఎక్కిన బస్కి ఫ్యాన్లు కూడా ఉన్నాయండోయ్. ఇక్కడ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కితే డోర్స్ అలా ఓపెన్ అయిపోతాయి. మనం ఎక్కడ దిగాలో వాళ్ళు ఏం చెప్పరు, మనం చూసుకొని మనం దిగడమే. వాళ్ళు దింపడమే మమ్మల్ని మార్కెట్ దగ్గర దింపారు. మార్కెట్ దగ్గరే బస్ స్టాప్ అనమాట. చూసారా రాగానే కలకలలాడిపోతున్నాయి వెజిటేబుల్స్. ఇక్కడ మనకి చాలా చవకగా దొరుకుతాయి. అంటే కంపేర్ టు మా ఇంటి దగ్గర వెజిటేబుల్ షాప్స్ తో పోలిస్తే చాలా తక్కువ. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వచ్చిన కొత్తలో ఒక 1/2 kg బీరకాయలు నేను 40 బాత్ కి తీసుకున్నాను. కానీ ఈ మార్కెట్లో కేజీ బీరకాయలు ఇక్కడ 20 బాత్. చూసారా ఎంత డిఫరెన్స్, సగానికి సగం కూడా కాదు, మరీ ఇంత డిఫరెన్స్ చూసారా రేట్లు. ఇక్కడ నేను గ్రీన్ బఠానీ అని తీసుకున్నా, అవి గ్రీన్ బఠానీ కాదండి, ఇంటికి వచ్చాక చూసుకున్నా. చూడడానికి మాత్రం సేమ్ గ్రీన్ పీస్ లానే ఉన్నాయి కానీ అస్సలు కాదు అది. ఈ మార్కెట్ చాలా పెద్దదండి, మనం ఓపిక చేసుకొని తిరగాలే కానీ ఎన్ని దొరుకుతాయి ఇక్కడ. హోల్సేల్ మార్కెట్ అనుకుంటాను. అన్ని రకాల వెజిటేబుల్స్, సీ ఫుడ్, అలాగే మీట్, ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ చూసాను అనమాట. మన ఇండియాలో దొరికేవి కొన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఈసారి వచ్చినప్పుడు చాలా పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి అన్ని కొనుక్కోవాలి. ఎన్ని కూరగాయలు ఉన్నాయో కానీ మనకి సగం కూడా వాటి పేర్లు తెలియవు అనమాట. కాకరకాయలు చూడగానే బుట్టలో వేస్తాను. అన్ని కూరగాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ప్రాణం లెగిసొచ్చింది ఇలా చూసి. ఎన్ని రోజులు అవుతుందో. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఉల్లిపాయలు, నిమ్మకాయలు చాలా రేట్లు ఎక్కువ అండి. నాకైతే ఆకుకూరలు చాలా రకాలు కనిపించాయి కానీ ఏ ఆకుకూరలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈసారి గూగుల్ చేసి మరీ తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, చింత చిగురు ఇవన్నీ తీసుకున్నాను. చింత చిగురు మాత్రం భలే కనిపించింది. ఇది గ్రోసరీ స్టోర్ అనుకుంటా. రాగానే పల్లీలు కనిపించాయి, 1 kg తీసేసుకున్నాను. అలాగే నూడిల్స్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నుంచి మొదలండి ఈదేవి, పాకేవి, ఎగిరేవి అన్ని కనిపిస్తాయి మనకి. ఇక్కడ వెజిటేబుల్స్, నాన్ వెజ్ మొత్తం కలిపే ఉంటాయి. అంటే ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. బ్యాంకాక్ లో ఎగ్ కూడా వెజిటేరియన్ అనే అంటారు. చూడండి పాముల్లా కదిలిపోతున్నాయి చేపలు, క్యాట్ ఫిష్లు. చూడగానే ఒళ్ళు జలగరించింది ఒక్కసారిగా. బురద బురద ఐస్ అంతా కారుకుంటూ వస్తుంది. చాలా మటుగా నేను చూపించలేదు, నాకే చూడడానికి భయం వేసింది అనమాట. మీరు ఎలా ఫీల్ అవుతారో అని ఎడిటింగ్ లో డిలీట్ చేసేసాము వీడియోస్ అన్ని. ఫస్ట్ అయితే ఏమీ కొనకుండా అలా ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట. ఏమేమి ఉన్నాయి, ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అని. స్క్విడ్స్, ఆక్టోపస్లు, అలాగే ఫ్రాగ్స్ చూడడానికి భయం వేస్తుంది అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇన్ని రకాలు చూస్తున్నాను కానీ నేను ఇన్ని రోజులు అవుతుంది వచ్చి, నాకు ఎక్కడ మటన్ కానీ ల్యామ్ కానీ కనిపించలేదు. అంతా బీఫ్, పోర్క్ ఇవే కనిపిస్తున్నాయి. చికెన్లో రకాలు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. చికెన్ కైమా సపరేట్, లెగ్ పీస్ సపరేట్, అలాగే స్కిన్ సపరేట్, థై సపరేట్, బోన్లెస్. అమ్మో ఎన్నెన్ని రకాలు ఉన్నాయి. అలా నడిచి వెళ్తున్నాము. ఒక్కసారిగా నాకు కొరమేన్ కనిపించింది. ఇది కొరమేనా కాదా అని ఒక డౌట్ అనమాట. దాని పక్కనే క్యాట్ ఫిష్లు కూడా కనిపించాయి. అప్పుడు అర్థమైంది ఇది కొరమేనే అని. ఒక్కసారిగా కప్పల్ని చూసి భయం వేసింది. మా ఆయన అంటున్నారు అవి ఫామ్లో పెంచినవే బాగానే ఉంటాయని. ఏం బాగుంటాయండి. చేపలు కూడా మనకి చాలా రకాలే కనిపించాయి, అన్నీ బతుకున్నవే. కానీ నాకు ఇవి ఏంటో తెలియదు, తినచ్చా లేదా అంటే మన సైడ్ తింటారా లేదా అని కూడా తెలియదు. ఫొటోస్ అయితే తీసాము, అత్తయ్యకి కానీ అమ్మకి కానీ చూపించి వీటిని ఏమంటారో అని అడగడానికి. పిగ్ చెవులు ఎలా ఉన్నాయో చూసారా. ఫిష్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంది రేట్. నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫిష్ అవేంటో కనుక్కొని తీసుకోవాలి. ఇక్కడ చేప ముక్కలు కట్ చేసినవి కూడా అమ్మేస్తున్నారు. రొయ్యలు మాత్రం మహా రేట్లు ఉన్నాయండి. నెత్తళ్ళు ఉన్నాయి, అవి కానీ ఐస్లో ఉన్నాయి. ఇంకా తప్పదు మనకి, కావాలంటే తీసుకోండి. నేను ఇప్పటి వరకు చూపించింది సగం మార్కెట్ మాత్రమే. ఎంత తిరగాలో ఈ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దది. చేపలు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో.
అన్నీ ఐస్లో పెట్టి ప్యాక్ చేస్తారు పాపం. నేను వీటిలన్నిటిలో కొరమేను ఒకటి తీసుకున్నానండి, 1 కేజీ. ఇంకంతే వచ్చేసాను కామ్గా. ఆక్టోపస్ చూసారా, ఒక్కొక్కటి 50 బాతులంట, అంటే మన ఇండియన్ కరెన్సీలో 130 రూపాయలు. టైగర్ ప్రాన్స్ చూడండి, కేజీకి ఒక 10 తూగుతాయేమో అంతే, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. స్క్విడ్ పట్టుకొని ప్రసన్న పట్టుకోమంటే ఎంత చిరాగ్గా పట్టుకున్నానో, నాకు చాలా భయం వేసింది. మీరు ఎప్పుడైనా స్క్విడ్ తింటే నాకు కామెంట్ చేయండి అది ఎలా ఉంటుందో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం. అలా నడిచి వెళ్తుంటే ఒక ఆయన మోక్షిని చూసి పిల్లిని తెచ్చి ఆడిస్తున్నారు. ఆడేమో భయపడిపోతున్నాడు అనమాట. ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్ స్టడ్స్ కనిపించాయి. వెంటనే ఆగిపోయి ఒక 2 జతలు అయితే తీసేసుకున్నాను. ఎంతైనా లేడీస్ కదా, ఆ మాత్రం పిచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి గారెల్లా కనిపించాయి నాకు. బొబ్బట్లు, వళ్ళు అన్ని తెలుగు వంటకాలే కనిపిస్తున్నాయి, కానీ వాటి టేస్ట్లు మాత్రం ఎలా ఉంటాయో తెలియదు. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు బిస్కెట్లు కనిపించాయి. మోక్షి ఇంకా బిక్కీ అంటానే ఉన్నాడు. వాడి కోసం ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా అంత ఎండని తట్టుకోలేక ఒక కొబ్బరి బొండం అయితే కొట్టించుకున్నాము. ఎండ అయితే మామూలుగా లేదండి, చెరుకు రసం తాగా, అయినా సరే మాకు చెమటలు చూసారా ఎలా కారిపోతున్నాయో, ఆటోలు చూసారా భలే వెరైటీగా ఉన్నాయి. మా షాపింగ్ అయితే ఇక్కడితో అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళే టైంలో నాకైతే ముంజులు కనిపించాయి. ఇంకా నా ఆనందానికి అదుపు లేవు. 70 బాట్లంట, అంటే మన కరెన్సీలో 175 రూపీస్. అమ్మో మామూలుగా లేదు. కానీ నేను కొనుక్కున్నాను. ఇంటికి వచ్చాక తిన్నాం కానీ అస్సలు బాగాలేదు, ముదిరిపోయాయి అన్నీను. ఆ ముంజుల్లో వాటర్ కూడా చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకా అసలు మేము తినలేదన్నమాట, పడేసాం అలాగే. అన్నీ తీసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. రోడ్లు అలా క్రాస్ చేయకూడదు, ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ మీద నుంచి మనం దాటుకొని రావాలన్నమాట. ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాను. ప్రసన్న తిడతానే ఉంటారు నన్ను, పద అని. ఇంకా లాస్ట్లో పనసపిక్కలు కనిపించాయి, అవి కూడా తీసుకొని వెళ్దామని చెప్పి లాస్ట్ స్టాప్ నాది. ఇంకా ఆగి తినేసి వెళ్ళిపోయాం. ఇంకెక్కడన్నా ఆగితే ప్రసన్న ఖచ్చితంగా నన్ను కొడతారు, అందుకే కామ్గా వచ్చి బస్ స్టాప్లో కూర్చుని పోయాను. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ బస్సెస్ అన్నీ ఈ బస్ స్టాప్లో ఖచ్చితంగా ఆగుతాయి. 46 180 అనే నెంబర్ బస్సులో ఎక్కాలి మనం ఇప్పుడు. సో బస్ కోసం వెయిటింగ్. మేము ఉండేది బాంగ్నాలో, సిటీ కొంచెం అవుట్స్కట్స్లోనే ఉంటాం మేము. బస్ ఎక్కగానే మా తిండి మొదలు. అక్కడ కనిపిస్తున్న డబ్బా ఉంది చూడండి, అది ఐస్ డబ్బా. దాంట్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఆ తాత తాగేస్తున్నారు డ్రైవర్. ఈ వేడికి తట్టుకోలేక అలా క్యారీ చేస్తూ ఉంటారు ఐస్ క్యూబ్స్ ని. ఇదొక మార్కెట్, ఇంకో రోజు ఈ మార్కెట్ ని చూపిస్తాను మీకు. ఈ మార్కెట్ ఉడుంసక్లో ఉంటుంది. ఇంతటితో నా వీడియో అయిపోయింది. ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.